దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దేశ సైనిక బలగాలకు, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ వారి ధైర్య సాహసాలను ప్రధాని కొనియాడారు. దేశ ప్రజల తరపున సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానంటూ గర్వంగా చెప్పారు. పహల్గాంలో ఉగ్రవాదులు సాధారణ ప్రజలపై, కుటుంబాల ముందు చేసిన హత్యలు తనను వ్యక్తిగతంగా చాలా బాధించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ ఒక బదులుగా కాదు, న్యాయం కోసం చేసిన ప్రతిజ్ఞగా మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కి మన బలగాలు గట్టి బుద్ధి చెప్పారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించినంత దారుణంగా భారత్ దెబ్బతీసింది. ఉగ్రవాదుల శిబిరాలపై భారత మిసైలు, డ్రోన్లు ఖచ్చితమైన లక్ష్యంతో దాడులు నిర్వహించాయి. బావల్పూర్, ముర్కుదే లాంటి తీవ్రమైన స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితిని భారత్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతి పరులకు ఏం చేస్తుందో భారత్ చెప్పింది. పాక్ గర్వంగా చెప్పుకున్న మిసైళ్లను ధ్వంసం చేశాం. ఒక్క దాడితోనే అక్కడి సైన్యంలో కుదిపొచ్చింది. మన దాడి తర్వాత పాకిస్తాన్ తన పరిరక్షణకు ప్రయత్నిస్తుంది, కానీ అది మొదట మనపై దాడి చేసింది. మన బలగాలు 100 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను ఖతం చేశారు. మిసైలు దాడి ప్రయత్నాన్ని కూడా సమర్థవంతంగా అడ్డుకున్నారని వివరించారు. పాకిస్తాన్ విమానాలు గాల్లో ఎగరలేని పరిస్థితిని భారత్ తీసుకొచ్చింది. భారత చర్యలకు బెంబెలెత్తిపోయిన పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుంది. పాక్ డీజీఎంఓలు కాల్పుల విరమణకు చర్చలకు పరిగెత్తుకుంటూ వచ్చారు. మే 10న పాకిస్తాన్ డీజీఎంఓ సంప్రదించాడని, అప్పటికే మన బలగాలు మిషన్ని పూర్తి చేశాయని మోదీ తెలిపారు. పాకిస్తాన్ చర్యల ప్రకారమే భారత్ స్పందిస్తుందని స్పష్టం చేశారు. త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ తలవంచే దేశం కాదని, ప్రతి దాడికి సమాధానం చెప్పేందుకు పాకిస్తాన్కు స్పష్టమైందన్నారు. అణు బెదిరింపులకు భారతదేశం భయపడదని, వాటిని సహించదంటూ స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధాని ప్రసంగం మొత్తం దేశం నిండా దేశభక్తిని రగిలించింది. ఉగ్రవాదంపై భారత్ ధీటుగా పోరాడుతున్న నమ్మకాన్ని దేశ ప్రజల్లో బలంగా నాటిందన్నారు. ఇలాంటి దుస్సాహసానికి పాక్ తెగబడిన భారత దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై భారత వైఖరిని విస్పష్టంగా చెప్పాయి. ఉగ్రవాదంపై భారత్ షరతుల మేరకే చర్చలుంటాయి. భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయి. పాకిస్తాన్ అణు బ్లాక్ మెయిలింగ్ ఇక సహించేది లేదు. అణుశక్తి, అణ్వాయుధాలను ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించద్దు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్ తుదముట్టించి తీరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.